రైట్, ఒక బ్రేకింగ్ వస్తుంది సార్. కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి హస్తం జోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతోంది. మొత్తం పోలైనటువంటి 110 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ 43, సిపిఐ 25, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్లకి 9 స్థానాలని చెప్పాలి. బీజేపీకి 2 ఓట్లు పడ్డాయి, బీఎస్పీ 1, జనసేనకు 2 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో 16 చెల్లనివిగా గుర్తించారు పోలీస్ అధికారులు. సో ప్రెసెంట్ కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ లో పోస్టల్ బ్యాలెట్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ, సెకండ్ పొజిషన్ లో సిపిఐ పార్టీ కొనసాగుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే సిపిఐ ఇక్కడ ముందంజలో ఉంది. కొత్తగూడెం డెఫినెట్ గా ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రెండేళ్ల క్రితం కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో పొత్తులో ఉండి ఒక స్థానం దక్కించుకున్నారు ఆయన. సో ప్రెసెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్లో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి, కొత్తగూడెంలో ఇప్పుడు ప్రజెంట్ ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, బయట మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు ఉన్నారు. మౌలి సార్, ఎలా చూడాలి కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ సిపిఎం పుంజుకుంటుంది సార్, సిపిఐ పార్టీ. సిపిఐ కొంత పోస్టల్ బ్యాలెట్లో 2వ స్థానంలో ఉంది. మనోజ్, ఇక్కడ మొత్తం కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే మనకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకొని ఆ సీట్ను సిపిఐకి కేటాయించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కూనంనేని సాంబశివరావు అక్కడ కాంగ్రెస్ సపోర్టుతో విజయం సాధించారు. ఒక రకంగా నిన్నటిదాకా కూడా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ సిపిఐ అలయన్స్తోనే పనిచేస్తూ వచ్చినాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2 పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరలేదు. దానివల్ల 2 పార్టీలు విడిపోయాయి. ఒక రకంగా చూస్తే ప్రొజెక్షన్ చూస్తే మన ఆర్టీవీ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడ కాంగ్రెస్ లీడ్లోకి రాబోతుంది, కాంగ్రెస్ కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుందని. మనం చేసిన సర్వే ప్రకారం అక్కడ కాంగ్రెస్ దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో విజయం సాధించబోతుంటే బీఆర్ఎస్ 11 స్థానాల్లో అండ్ సిపిఐ దాదాపు 8 నుంచి 10 స్థానాల్లో సిపిఐ కూడా గెలవబోతుంది. సిపిఐ మనకు స్ట్రాంగ్ హోల్డ్. నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకి కంచుకోటగా చెప్పాలి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా అక్కడ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని దాటుకొని లీడ్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్తుందని బట్టి కాంగ్రెస్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా ట్రెండ్ అయితే కనిపిస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేటప్పటికి సిపిఐ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సిపిఐ కూడా పోటాపోటీగా కాంగ్రెస్తో పాటు ఉంది. అయితే ఫైనల్గా చూసినప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలోకి రావటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా మనకి దాదాపు 43 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో సిపిఐ ఉంది. అయితే నిజానికి ఈ 2 కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా ఇంకా అత్యధిక మెజారిటీ వచ్చేది. ఎందుకంటే 2 కలిసి విడివిడిగా పోటీ చేయడం వల్ల కొంత బీఆర్ఎస్ కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ నిజానికి 2 కలిస్తే బీఆర్ఎస్ మరింత దెబ్బతినేది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ దాదాపు 11 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిపిఐ విడిపోయి ఒక రంగా బీఆర్ఎస్తో అలయన్స్లో ఉంది. కాకపోతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఏదైతే ఆధిక్యత కనబడుతుందో ఇదే ఆధిక్యత ఓవరాల్గా మొత్తం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో కూడా కనిపించే పరిస్థితి ఉంది. ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఆర్టీవీ సర్వేలో కూడా ఇదే విషయం బయటపడింది. దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 11 స్థానాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఒక పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ తర్వాతి ప్లేస్లో సిపిఐ ఉంది. బహుశా నిజంగా అంటే ఒరిజినల్ బ్యాలెట్ పేపర్లు వచ్చిన తర్వాత మనం అనుకున్న నంబర్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ఊహిస్తున్నామో, అంచనా వేసామో, ఆ కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఉదయ్ కూడా ఉన్నారు సార్. ఉదయ్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో? సిపిఐ కూడా కొంత పుంజుకుంటోంది. ఈ సిపిఐ పోస్టల్ బ్యాలెట్లో కూడా రాణించగలిగింది అని అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. బీఆర్ఎస్తో పాటు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఫ్రెండ్లీ పోటీలో ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఏమైనా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా?
మనోజ్, చాలా టఫ్ ఫైట్ కొత్తగూడెం కార్పొరేషన్ లో నెలకొంది. దాదాపు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 6 వార్డులు సిపిఐ వశం చేసుకోగలిగింది. 27వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థి హరిత విజయం సాధించారు. 44వ వార్డు నుంచి విశ్వేశ్వరరావు విజయం సాధించారు. 52వ వార్డు కూడా ఆనోతు కళావతి విజయం సాధించారు. 18వ వార్డు 50, 35 ఇలా దాదాపు 6 వార్డులు సిపిఐ అయితే వశం చేసుకోగలిగింది. దాదాపు టఫ్ ఫైట్ ఉంది. దాదాపు ఇంకొక 11 స్థానాల్లో సిపిఐ లీడ్ లో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ కూడా తనదైనటువంటి జోష్ ను కొనసాగిస్తుంది. మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 14, 18, 17, 16 వార్డుల్లో కూడా సిపిఐ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబర్చే అవకాశం ఉంది. మరోవైపు 25వ వార్డులో కూడా కాంగ్రెస్ లీడ్ లో చూపిస్తున్న సమాచారం ఏమైనప్పటికీ సిపిఐ తన పంతాన్ని నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు నిన్న మొన్నటి వరకు మిత్రపక్షంగా కాంగ్రెస్ తో కొనసాగినటువంటి సిపిఐ ఒంటరిగా అభ్యర్థులను బరిలో నిలిపిందట్టు అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పునర్నేని సాంబశివరావు అధికార పార్టీపై చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అనేక విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. ఒంటరిగానే బరిలో నిలిచినటువంటి సిపిఐ తనదైనటువంటి స్థాయిలో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. నిజానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా సిపిఐ చాలా బలమైనటువంటి ప్రశంసలు కురిపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిపిఐ కార్యకర్తలు కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పునర్నేని సాంబశివరావు కొత్తగూడెం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎట్టి పరిస్థితులలో గా కైవసం చేసుకోవాలనే మంత్రి పొంగులేటి చేసినటువంటి కృషి కూడా ఫలించిందని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే కూడా పూర్తి అవకాశం ఉంది. 2 రౌండ్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో తుది ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మొత్తం 18 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు మనకు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా మొత్తం 43 ఓట్లను కాంగ్రెస్ సంపాదించగలిగింది. ఉద్యోగులతో చేసినటువంటి చర్చలు కూడా ఫలించాయని చెప్పుకోవాలి. ప్రజా ఆకర్షక విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ప్రజా స్పందన చూడగలిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ దాదాపు ఆధిక్యతను కనబరుచుకుని అన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోగలిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ మీదనే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా ఫోకస్ చేస్తూ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైందని చెప్పుకోవాలి. 1 నుంచి 3 స్థానాలు మినహా ఎక్కడొక్క బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతోంది.